హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే చూస్తున్నారు కదా, చిన్న పిల్లోడండి ఆ సైకిల్ దొక్కుతూ అదంతా కూడా ఎంత బరువో చూడండి. నాకైతే చాలా బాధేసింది. అందుకే మీతో షేర్ చేద్దామని ఒక వీడియో అయితే తీసానమాట. ఇంకా మన వీడియోలోకి వెళ్ళినట్లయితే చూస్తున్నారు కదా అండి, బ్లౌజ్ అయితే ఒకటి కట్ చేశాను. ఇది పూర్తిగా కంప్లీట్ కూడా అయిపోయింది. నిన్న ఒక బ్లౌజు అలాగే వచ్చేసి ఒకటి లాంగ్ ఫ్రాక్ రెండు కూడా అయిపోయాయి. నేను వీడియో అయితే అస్సలు షూట్ చేయలేదండి, నాకు అస్సలు టైమే లేదు. బ్లౌజ్ అయితే కటింగ్ కూడా చేసేసాను. కటింగ్ చేసేసి ఇంకా ఇక్కడ స్టిచ్చింగ్ అయితే మొదలు పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్ శారీ ముందు వీడియోస్లో చూపించుంటాను, మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ నా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే. మన ఛానల్ని ఫస్ట్గా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అండి, క్రాస్ బెల్ట్స్ అవన్నీ కూడా ముందు క్రాస్ బెల్ట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూసారా, రెండు కూడా ముందుగా పెట్టేసుకుంటారనమాట రెడీగా. అంటే మర్చిపోయి అటు ఇటుగా కుట్టేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి ముందుగానే ప్లేస్ చేసేసి పెట్టేస్తుంటాను. ఇంకా అలా స్టిచ్ చేశానంటే తొందరగా అయిపోతుంది అనమాట. అలాగే ఈ పండగ సీజన్లో చాలా కూడా బ్లౌజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి టైలర్స్కి, బొటిక్ పెట్టుకున్న వాళ్ళకు కూడా. నేను డైలీ కస్టమర్స్కి ఒక టిప్ అయితే షేర్ చేశానండి. అది మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఒకసారి చెక్ చేసి చూడండి. యూజ్ అవుతుందన్నమాట, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మన వర్క్ తొందరగా అవ్వాలన్నా కూడా అలా చేసి పెట్టాము అంటే మనము తొందరగా అయిపోతుంది అనమాట. వర్క్ కూడా టైం అనేది చాలా సేవ్ అవుతుంది. షార్ట్ ఒకటి పెట్టాను, అది చాలా వైరల్ అయిపోయింది. 200K ప్లస్ అయితే వ్యూస్ అయితే వచ్చాయి, 4K ప్లస్ అయితే లైక్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ షార్ట్ కూడా చూడండి, మీ అందరికీ యూజ్ అవుతాయి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అందరికీ యూజ్ అయ్యే వీడియోసే చేస్తానన్నమాట. చూడండి, మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాను. ఏదన్నా అర్థం కాలేదు అంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే క్లియర్గా వీడియో అనేది చేసి పెడతానండి. మీకోసము వీడియోస్ చేసేదే మీకోసము. ఏదైనా అర్థం కాలేదంటే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఆ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను మీకోసము. ఇప్పుడు పండగ సీజన్ కదా, అది కాక నేను ఇక్కడ నుండి ఉంటే పర్లేదండి, నేను షిరిడి అయితే వెళ్తున్నాను. మేము సాటర్డే బయలుదేరుతాము 11, ఇంకా సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరుతామన్నమాట. అంటే 11 నుంచి బయలుదేరుతాము సాటర్డే. ఇంకా ఫ్రైడే అంతా కూడా వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్రైడే కూడా ఒకవేళ షాప్ ఓపెన్ చేస్తే చేస్తాను, లేదంటే లేదు. కుట్టేటివి అయితే చాలా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి వీడియోస్ తీస్తూ ఉంటే నాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ షేర్ చేయట్లేదు, ఏమనుకోకండి. చూసారు కదా, క్రాస్ బెల్ట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫ్రాక్స్ 3 ఫ్రాక్స్ ముందు వీడియోలో చూపించున్నాను. 3 శారీస్ సిస్టర్వి అయితే 3 సిస్టర్వి శారీస్ అయితే ఇచ్చున్నారు ఫ్రాక్ కోసము. 2 అయితే అయిపోయాయండి. బ్యాక్ సైడ్ ఒకటి రామగ్రీన్ చూస్తున్నారు కదా, అదైతే నైట్ అయితే తీసుకొని వెళ్ళారనమాట. తీసుకొని వెళ్ళేసి అమౌంట్ అయితే ఇచ్చేశారు. ఇంకోటి వచ్చేసి ఈ బ్లౌజ్ అయిపోతానే ఇంకొక లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి, అది కూడా అయిపోయింది. అది నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తానండి. ఇంక ఇక్కడ ఇది అయిపోతానే ఫ్రంట్ పార్ట్స్ అవన్నీ కూడా ఇంకా స్టిచ్ చేసేసాను. పైపింగ్ వేయమన్నారనమాట. నాకు దగ్గర సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అయితే పైపింగ్ అయితే లేదండి, శారీ కలరు. ఇంకా అందుకని చెప్పేసి కట్టు చెంగులో ఉంటుంది కదా ప్లెయిన్ పార్ట్, కొద్దిగా అదైతే కట్ చేసేసి స్ట్రైట్ పీసు పైపింగ్ అయితే వేశాను. ఈరోజు అంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానులేండి శారీ అంతా, బ్లౌజ్ అంతా కూడా. నాకు టైం లేక నేను అయితే వీడియో అయితే తీయలేదు, మర్చిపోయాను. ఈ తొందరలో వీడియోస్ కూడా తీయట్లేదండి, మర్చిపోతున్నాను. అది కాక టైం కూడా లేదు నాకైతే అస్సలు, అందుకే వీడియోస్ కూడా చేయట్లేదు. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకా స్టిచ్ చేసేసి డాట్స్ అవన్నీ పట్టేసి మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 బ్లౌజెస్ అయితే ఉన్నాయండి ఈవిడివే. మనకు ఆల్రెడీ ముందు డబ్బులు ఇవ్వాలన్నమాట. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను, అంటే డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ కూతురిది బ్లౌజ్ అలాగే పెట్టేశాను అని చెప్పేసి. మళ్ళీ 2 బ్లౌజెస్ అయితే తీసుకొచ్చింది, నాకు కావాలి అర్జెంట్ అని 6థ్కి. ఇంకా సరే అని చెప్పేసి ఒక బ్లౌజ్ అయితే మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అదైతే స్టిచ్ చేశాను, ఇంకొకటి అయితే స్టిచ్ చేయలేదు. అదైతే నేనైతే ఇప్పుడు స్టిచ్ చేయనండి, అమౌంట్ ఇవ్వలేదు తను. అమౌంట్ ఇచ్చిన తర్వాత అయితే స్టిచ్ చేస్తాను. నాకు ఇంకా ఒప్పుకున్నవి చాలా ఉన్నాయి, డ్రెస్సెస్ అవన్నీ కూడా షేర్ చేస్తానులేండి. ఒకటి కంప్యూటర్ వర్క్ మొన్న వేయించాను కదా, ఆవిడతో ఇంకొక బ్లౌజ్ అయితే ఇచ్చారు. తన పాపకి ఒక ఫ్రాక్ అయితే కుట్టాలి,
ఇంకా కంప్యూటర్ వర్క్ అయిపోతానే తనకు కూడా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలన్నమాట. ఇంకా అలా ఉంటుంది. బ్లౌజ్ అనేది ఈరోజు ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారు కానీ శారీ తీసుకురాలేదు. శారీ నేనే ఇంక తీసుకొని వచ్చి దగ్గరే కొద్దిగా మా ఇంటికి, అందుకని చెప్పేసి నేనే తీసుకొని వచ్చి ఇంకా వర్క్కి అయితే ఇవ్వాలండి. లేట్ అయిపోయిందంటే నాకు లేట్ అయిపోతుంది. నేను ఇంకా స్టిచ్ చేయాలంటే స్టిచ్ చేయలేను. జనవరి 1కి కూడా డిసెంబర్ 31కి కూడా అలాగే అయింది. 10 అయితే అయ్యిందనమాట బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. ఇంకా ఆ రోజు అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది. అంటే ఇంటి ముందు క్లీన్ చేసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ అందరు ఉన్నారు కాబట్టి ఏ భయము లేకుండా షాప్ అన్ని పక్కన అక్క కూడా ఓపెన్లోనే ఉండిందనమాట షాపు. ఇంకా భయం లేకుండా అయితే స్టిచ్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఇలాగే లేట్ అయిందంటే ఇంకా నాకు అస్సలు కుదరదు. చూసారు కదా, ఇది కూడా రెండోది కూడా స్టిచ్ చేసేసి డాట్స్ అయితే పెట్టేస్తాను. శారీ ఒకటి ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది కదా, శారీ కూడా పీకో ఫాల్ చేయాలండి. ఫాల్ అది స్టిచ్ చేయాలన్నమాట. ఇంకా వెళ్తానే సండే కదా ఈరోజు బాగా రెస్ట్ తీసుకుందాం అనుకునే దానికి కూడా లేదు. నిద్ర లేవడం అయితే 8కి అయితే నిద్ర లేచానులేండి. కానీ మధ్యాహ్నం పడుకోవడం రెస్ట్ తీసుకోవడం ఇలా ఏది ఉండదన్నమాట. ఇప్పుడైతే ఈరోజు నాకు ఫుల్ వర్క్ ఉంటుంది. నేను షాప్కి వెళ్ళేసరికి ఇప్పుడే 10 అయింది, 10:30 అవుతుంది. 12:30 వరకు ఉంటాను. ఆఫ్టర్నూన్ కూడా తినేసి తొందరగా 1:30కి అలా వెళ్ళిపోతానమాట షాప్కి. అలా వెళ్తేనే స్టిచ్ చేయగలుగుతాను, లేదంటే అస్సలు స్టిచ్ చేయలేనండి నేనైతే. ఇంక ఇక్కడ మొబైల్ అనేది జారిపోతుందనమాట. థ్రెడ్ బాక్స్కి పెట్టానని చెప్పాను కదా, నేను స్టిచ్ చేయడంలో స్పీడ్గా అది కొద్దిగా జారుతూ వస్తుంది. అది సెట్ చేసుకోవడము, వీడియోస్ తీయాలంటే ఇలా ఉంటుంది. అదే వీడియో కానీ తీయకుండా ఉన్నాయనుకోండి ఫటాఫట్ తొందరగా అయిపోతాయి అన్నమాట బ్లౌజెస్ అయితే. బ్లౌజెస్ ఇప్పుడు ఫ్రాక్సే ఎక్కువ ఉన్నాయి నాకు బ్లౌజెస్ కన్నా కూడా. ఆ ఫ్రాక్స్ స్టిచ్ చేయాలి, ఫ్రిల్స్ పెట్టడము ఇదంతా కూడా ఉంటుంది కదా, లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా దీనికి కూడా డాట్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి ఫ్రాక్ అది కటింగ్ కూడా చేసేసాను అనమాట. స్టిచ్చింగ్ ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయలేదు, తొందరగా స్టిచ్ చేయాలి అని చెప్పేసి. నైట్ కూడా 7:30 వరకే ఉంటున్నానండి. 8:30, 8 అలా ఉంటే అయిపోతాయి అనుకోండి. కాకపోతే 7:30 వరకే ఉండడం వల్ల పని అనేది తొందరగా అవ్వట్లేదు. ఇంకొకటి ఫ్రాక్ అని చెప్పాను కదా, ఇదే అండి. నేను ఏ ఆలోచనలో తీసుకున్నానో కానీ లైనింగ్ అయితే చూడండి, ఈ కలర్ అయితే వేసాను. తర్వాత గుర్తొచ్చింది, అంటే గోల్డ్కి మ్యాచ్ అయిపోతుంది కదా అన్నట్టు వేస్తున్నాను. తర్వాత ఏంటి ఈ కలర్ వేసాను అని చెప్పేసి అనుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా స్టిచ్ చేసేసాను. నెక్ అయితే చూస్తున్నారు కదా, దానికైతే ఇంకొక ఫ్రాక్కి పాట్ నెక్ అయితే రౌండ్ షేప్ అయితే పెట్టాను. దీనికి కింద వచ్చేసి కొద్దిగా స్ట్రైట్గా అయితే పెట్టాను అనమాట. హ్యాండ్స్ కటింగ్ మొత్తం చూసారా షాప్లో గందరగోళం ఎలా ఉందో అలా ఉంటుంది. కటింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ మొత్తం కూడా ఈ విధంగా ఉంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.